మీ నుంచి అంటే కామెడీ కంటే కూడా సీరియస్ క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు. బలగం కానీ లేకపోతే మొన్న వచ్చిన కోర్టు కానీ, కోర్టుకి ముందు వచ్చినటువంటి డార్లింగ్ అంత ఆడలేదు. సో ఇది చూస్తుంటే మళ్ళీ ఇది కామెడీగా ఉంది. ఎలా అనుకుంటున్నారు మీరు? అంటే కామెడీ చేసిన తర్వాత మళ్ళీ కోర్ట్ లాంటి సినిమా వస్తే కూడా బాగానే ఉంటుంది అన్న ప్రేక్షకులు ఉన్నారు, అన్న ఫ్రెండ్స్ ఉన్నారు, అన్న ఎంతోమంది ఉన్నారు. సో సినిమా టు సినిమా అన్న, సినిమా బాగుంటే ఇప్పుడు ఆడుతుంది, లేకపోతే ఆడట్లేదు. సో ఇక దాంట్లో ఈ జర్నీలో ఏ కథ బాగుందో అది తీసుకొని చేయడం తప్ప పెద్ద దాన్ని ఇట్లా చేయాలి, దీని తర్వాత అది చేయాలని అంత స్ట్రాటజీ అయితే ఆలోచన అయితే లేదు పెద్దగా. బట్ కామెడీ ఫిల్మ్ చేసిన, లేకపోతే అంటే రామ్ కామ్ ఇట్లాంటి సారంగపాణి జాతకం లాంటి సినిమాలు చేసిన, కోర్ట్ లాంటి సినిమాలు చేసిన, మోస్ట్ ఇంపార్టెంట్లీ నిజాయితీగా చేయాలనేదే నాది చిన్న మంత్రం. అంతకుమించి ఇంకేం మూఢనమ్మకం అదొకటి. కోర్ట్ అనేది అది ఒక మెసేజ్తో కూడుకొని ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. సో ఈ సారంగపాణి జాతకం అనేది ఎలాంటి సబ్జెక్ట్ సార్? అది దానికి దీంట్లో 3-4 మెసేజెస్ ఉన్నాయన్న. అంటే అన్ని చెప్తే అది పెద్ద మజా ఉండదు, కానీ మీరు 25వ తారీఖు చూస్తే అసలు అది మీకు అర్థమవుతుంది. అండ్ ఆ మెసేజ్ మీరేం మెసేజ్ తీసుకున్నారనేది నాకు మీరు చెప్తారని నేను వెయిట్ చేస్తున్నాను. అంటే మీరు జాతకాలు నమ్ముతారా? నిజంగా నమ్ముతారా జాతకాలు? నేను నా కాన్ఫిడెన్స్ ఇచ్చేదాకా నమ్ముతా. ఎందుకంటే కొన్నిసార్లు చెప్పినవి జరిగినాయి, కొన్నిసార్లు చెప్పినవి జరగలేదు. సో ఇదంతా ఏంటంటే నాకు కావాల్సింది నేను ఎంత నమ్మి దానికి తగ్గట్టుగా పోవడం అనమాట, అంతే. అంటే నేను యాక్టర్ గానే అని అన్నారు కొంతమంది, ఇక అది నమ్ముంటే నేను ఇవాళ ఇక్కడ ఉండేవాడిని కాదేమో. సో బట్ మంచి ధైర్యంగా మంచి స్క్రిప్ట్లు చేయి బాగుంటుందని చెప్పారు. సో అది నమ్మాను. సో ఇప్పుడు నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. కిషోర్ గారు ఎక్కడ సార్? దర్శి గారు కొన్ని ప్రయత్నాలు సినిమాలు చేస్తున్నారు, అంటే సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నారు, కానీ మీరు కేవలం ఒక కామెడీనే ఎంచుకున్నారు. ఎందుకని? ఏమో సార్, అంటే నాకు అంత యాక్టింగ్ వచ్చలేదని నాకు డౌట్ జెన్యున్. అంటే నాకు కొంచెం అండర్ కాన్ఫిడెంట్ స్టూడెంట్ నేను. అండ్ పర్సనలీ ఫీల్ దట్ నాకు చాలా ఫ్లాస్ ఉన్నాయి అనిపిస్తుంది. సో ఆ స్టేజ్కి నేను ఇంకా ఐ థింక్ ఇంకా ఈ స్టేజ్కి ఎదిగేలోపు రిటైర్ అయిపోతానో తెలియదు, బట్ ట్రై చేస్తా ఖచ్చితంగా. ఐ కెన్ ప్రామిస్ యూ దట్. చూస్తే ఫుల్ కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. కంటే కట్అవుట్ కంటెంట్ అది మనకు అయితే సూట్ కాదు మ్యామ్, అలాగే సపరేట్ ఉన్నారు. మనకు కట్అవుట్తో సంబంధం లేదు. ఒక ఈడెందుకు ఎంత ఎదిగాడు అన్న టైప్లో ఉంటుంది నన్ను చూస్తుంటే. అంటే మీకు అలాంటి స్టోరీస్ వస్తే చేయడానికి మీరు రెడీగా ఉంటారా? అంటే నాకు ఒకటే సార్ భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే యూజువల్గా ఏమైపోతుందంటే కొన్ని పాపం అంటే చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ హీరోస్ ఛాన్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ దే కమ్ టు కమెడియన్స్ అనమాట. వాళ్ళకి ఏంటంటే వీళ్ళతో ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ నేను వెళ్ళొచ్చు అని ఉంటుంది. సో ఆ స్టోరీస్లో అన్నింటిలో హీరోయిన్ చూడగానే వెంటనే లవ్లో ఓడిపోవడం అలాంటివన్నీ ఉంటాయి. నాకు భయం వేస్తుంది అని చేయాలంటే. అండ్ ఇలాంటి స్టోరీస్ నాకు ఎందుకో వీళ్ళకి వచ్చిన స్టోరీస్ నాలాంటి వాళ్ళకి రాదు. అంటే వాళ్ళకే నమ్మకం లేదు మీద. నేను వాళ్ళని ఎట్లా నమ్మించగలను చెప్పండి? సో అలాంటి నిజంగా ఇతనికి వచ్చే స్టోరీస్ అంత నమ్మకం పెట్టుకుని నాకు వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. బట్ నాకు తెలిసి డౌటే ఖచ్చితంగా. బట్ ఈ జానర్ గురించి ఇందాక టాపిక్ వస్తుంది కాబట్టి సారంగపాణి జాతకం అంటే అంటే ఏ టైప్ జానర్ చెప్పడానికంటే నా ప్రకారం నాకు అనిపించింది సార్, అంటే మైట్ బి రాంగ్, బట్ పుష్పక్ విమానం ఒక మూవీ గుర్తుందండి మీకు? లైక్ ఆ జానర్ నాకు అది మూకీ అయితే టాక్ ఆ టైప్లో సిమిలర్ జానర్ అనిపించింది నాకైతే యాక్చువల్గా. సో ఇట్స్ గోన్ బి దట్ వే ఫర్ షూర్. సార్ కృష్ణ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు